తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వీరికి 4,016 రూపాయలు, ఇటువంటి వారందరికీ అయితే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల్ని విడుదల చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇక అన్ని అనుకూలంగా ఉన్నట్లయితే నిధులు అనేది సర్దుబాటు అయితే అయినట్లయితే ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఈ ఏప్రిల్ నెల చివరి ఆఖరిలో నుంచి అయితే పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు వెల్లడించడం జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మనకి తెలంగాణలో రేపు ఏ జిల్లాలలో ఈ నెలకు సంబంధించినటువంటి ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది గత వారం రోజుల నుంచి. ఇక ఇప్పటి వరకు ఆ పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో రేపు వీరికైతే డబ్బులు అయితే జమ చేయనున్నాయి. ఇక ముఖ్యంగా కేవలం ఇటువంటి జిల్లాలలో ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రమే, ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే రేపు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని జీవోనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరెవరికి పెన్షన్ డబ్బులు రేపు విడుదల చేయనున్నారు, ఎటువంటి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను జమ చేయనున్నారో ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో 18 నుండి 55 సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలకు ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు, పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారో కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ఒకటి తర్వాత ఒకటి సమాచారాన్ని అయితే ఈ వీడియోలను అయితే మనమైతే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా మొదటిసారిగా వీడియోని చూస్తుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు వెంటనే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు రానున్నటువంటి ఈ ఏప్రిల్ నెలలో చివరి ఆఖరి నుంచి, లేదంటే రానున్నటువంటి మే నెల చివరి ఆఖరిలో నుండి అయితే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు పూర్తి కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది. కొత్త పెన్షన్ల లిస్ట్ మరియు కొత్త అర్హతల జాబితా లిస్ట్ అనేది మనకి ఏదైతే కనిపెట్టాలని, కొత్త లిస్ట్ అనేది విడుదల చేయాలని. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు రానున్నటువంటి 2 లేదంటే 1 నెలలోనే పూర్తి జాబితా అనేది ఫిక్స్ చేసి పాత పెన్షన్ల స్థానంలో పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే సమాచారం. ఇక దీంతో పాటుగా మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి మహిళ ఖాతాలలో ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టుగా మహిళలకు కూడా ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద మహిళకి 2,500 రూపాయల నిధులు అయితే కేటాయించబోతున్నట్లు సమాచారం. ఇక ఇటు మహిళలకు ఈ మహాలక్ష్మి పథకం, ఈ పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ల పథకం మనకు దాదాపు రాబోతున్నటువంటి నెలలో మే నెల, ఈ ఏప్రిల్ నెల చివరి ఆఖరులోనైతే జమ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. ఇక రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కానటువంటి ఖాతాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ అయిపోతున్నట్లు సమాచారం రేపు అన్ని జిల్లాలలో. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.